నీకోసం నేను ఏమైనా చేస్తాను. మీ అమ్మ పోయిన కాలిపట్టి తెస్తేనే పెళ్ళంటుంది. అది దొరక్కపోతే పెళ్ళి ఆపేస్తారా? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు అర్జున్. మనసు విప్పి మాట్లాడదామని వచ్చాను. అదేంటి నువ్వేం మాట్లాడవే? మీ అమ్మంటే భయమా? ఇలా అడుగుతున్నానని సిగ్గా? ఒక ఆడపిల్ల అర్ధరాత్రి 12ంటికి నిన్ను కలవడానికి వచ్చిందంటే నీ మీద ఎంత ప్రేముందో అర్థం చేసుకో అర్జున్. మన పెళ్లికి ముందు నీ మీద నాకున్న ప్రేమకు గుర్తుగా ఈ స్వెటర్ని నీకోసమే తీసుకొచ్చాను. రాత్రి పగలు వారం రోజులు కష్టపడి కుట్టాను అర్జున్. తీసుకో. తీసుకో. నా గిఫ్ట్ ఎలా ఉంది అర్జున్? ఏంటిది? మీకు మర్యాదేనా? అర్జున్ కోసం ప్రేమగా స్వెటర్ తీసుకొచ్చిస్తే అలా లాక్కున్నారేంటి? నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? నీ ఇంట్లో నువ్వు నాకిచ్చిన మర్యాదేంటే? అయినా ఏంటమ్మాయి నువ్విచ్చేది వాడు తీసుకునేది? ఆ మాత్రం స్వెటర్ మేము కొనిలేవా? అర్ధరాత్రి వచ్చి స్వెటర్ పేరుతో వాడిని బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా? అవన్నీ జరగవు. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? అర్జున్ని బుట్టలో పడేసే కర్మ నాకేంటి? నన్ను కట్టుకోబోయేవాడికి నేను గిఫ్ట్ ఇస్తే అది తప్పా? ఈ రోజు ఇస్తే తప్పు, రేపిస్తే కూడా తప్పు, ఎల్లుండి పెళ్ళయ్యాకివ్వు, తప్పు కాదు. అయినా అర్ధరాత్రి వచ్చి పెళ్లికి ముందు ఇలా గిఫ్ట్లు ఇవ్వడం తప్పు కాదు. మరి పెళ్లికి ముందే కట్నం తీసుకున్నారే? ఏ అప్పుడు సిగ్గనిపించలేదా మీకు? చూసారా చూసారా ఎలా మాట్లాడుతుందో? ఆడపిల్ల ఇలాగేనా మాట్లాడేది? మరి ఆడవాళ్ళు మీలాగేనా ఉండే?
అన్న కొడుకే అయినా ఇదిగో ఇప్పుడు నాకు కాబోయేవాడు. నా వేలికి ఉంగరం తొడిగి ఇంకొకరి మెడలో తోలి కడితే ఊరుకునేదే లేదు. మీరు మహా అయితే 25 పెంచుంటారు. మిగతా 75 అర్జున్ నాతోటే ఉంటాడు. ఏమన్నావే? కాంతం, కొడితే భయపడతాననుకుంటున్నావా? ఇంకొకటి కొట్టు కొట్టు. కొట్టు 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 కొట్టు. అమ్మా గీత, అమ్మా గీత, ఏంటమ్మా ఇది? అమ్మా గీత, ఆగమ్మా. ఏంటమ్మా నువ్వు చేసే పని? చూడండి, పెళ్లి కాలేదు, ఈ ఇంటి కోడలు కాలేదు, అసలు వీడికి పెళ్ళామే కాలేదు. అప్పుడే తల్లి కొడుకుల్ని విడదీయాలని చూస్తుందండి ఈ రాక్షసి. ఏయ్, ఊరుకుంటుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నన్ను రాక్షసి అంటావా? నిన్ను గీత, అర్జున్, నువ్వంటే నాకు ప్రాణం. ఈవిడ నిన్ను కన్నదని ఒకే ఒక్క కారణం. నా చెయ్యి ఆవిడ చెంప మీద పడకుండా అడ్డుకుంది. అమ్మా గీత, చిన్న పెద్ద గౌరవం లేకుండా అత్తయ్యతో అలాగేనమ్మా మాట్లాడేది? ఆ బుద్ధి తనకు కూడా ఉండాలి కదా మామయ్య. ఏయ్, అత్తయ్య మావయ్యని వరుసలు పెట్టి పిలవాలంటే ముందు పోయి నా కాలి పట్టి తీసుకురావాలి. అప్పుడే ఈ పెళ్లి. అర్జున్, అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసిరా. అక్కర్లేదు, ఎలా వచ్చిందో అలాగే పోతుంది. మళ్ళా వీడెందుకు పెట్రోల్ దండగా? కాంతం, ఏ ఇంటి పిల్ల అయినా ఆడపిల్లే, అలా మాట్లాడకూడదు. అర్జున్, అమ్మాయిని దింపిరా. అర్జున్, నన్ను డ్రాప్ చేయొచ్చు కదా? సరే పద. వెళ్ళు. ఒత్తయ్యా, మీరు పంతంతో చెప్పినా పని లేక చెప్పినా అర్జున్తో నా పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. అర్జున్, పదండి.
అర్జున్, నువ్వేం మాట్లాడవెందుకు? నా మనసులో నువ్వు, నీ మనసులో నేను తప్ప ఈ గొడవలు, పేచీలు, షరతులు ఇవేమీ ఉండకూడదు. అవును, నా మనసులో అయితే నువ్వున్నావు. నీ మనసులో నేనున్నానో లేదో నాకెలా తెలుస్తుంది? నువ్వే చెప్పాలి కదా. చెప్పు, నీ మనసులో నేనున్నానా? మనిద్దరి పెళ్లి ఫిక్స్ అయింది. పెద్దలు చూసిన సంబంధం. అందులో సగం కట్నం మీకు చేరింది కూడా. ఎల్లుండే మన పెళ్లి. నిజం చెప్పు, నేనంటే నీకిష్టమేనా? అసలు నీ మనసులో నేను ఉన్నానా? పర్లేదు, నేనేమీ అనుకోను. చెప్పర్జున్, నీ గుండె చెప్పొద్దు అని కొట్టుకుంటున్నా నీ కళ్ళు నిజం చెప్పాలని చూస్తున్నాయి అర్జున్. పర్లేదు, ఎస్ ఆర్ నో, అంతే. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏ ఆడపిల్ల కాబోయేవాణ్ణి ఇలా అడగదు. కానీ నేనడుగుతున్నాను. సూటిగా నిజాయితీగా చెప్పే మగాళ్ళని ఆడవాళ్ళు లైక్ చేస్తారు అర్జున్. ఆ విషయం నీకు తెలుసా? మొహమాట పడకుండా ధైర్యంగా చెప్పేసేయ్. ఐఎమ్ సారీ గీత, నువ్వంటే నాకు ఇష్టం లేదని కాదు, నువ్వు మాత్రం నా మనసులో లేవు. ఎందుకు అని నువ్వు అడగచ్చు. ఎందుకు? నేను చెప్పేది వింటే నమ్మబుద్ధి కాదు, కొంతమందికి నవ్వొస్తుంది కూడా. కానీ అది నా సెంటిమెంట్, నా జీవితం. 6 నంబర్ 6 6 అంటే నా ప్రాణం గీత. అంటే 6 అంటే ఇష్టమా?
ఇప్పుడెక్కడుంది? ఏమో తెలీదు. రాసి పెట్టింది. నీ మనసులో నేను లేకపోయినా నా మనసులో నువ్వున్నావు కాబట్టి నీకిష్టం లేకపోయినా నేను ఏ రోజైనా నా ప్రేమని అర్థం చేసుకోకుండా పోతావా అర్జున్? అర్థం చేసుకుంటావా లేదా? అర్థం చేసుకుంటాను. మీకు 6 అంటే ఇష్టం, నాకు 9 అంటే ఇష్టం. 9? ఆ నంబర్ నాకు అస్సలు కలిసి రాదు. ఐ హేట్ 9. కలిసి వస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా, 9వ నెంబరు నీకు ఖచ్చితంగా కలిసొస్తుంది. సరే, నువ్వు వెళ్ళి కార్ తీసుకురా అర్జున్. సరే. అంజలి అంటే అర్జున్ ఇష్టపడుతున్నది అంజలినన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అంజలి 6 ఇష్టపడుతున్న విషయం అర్జున్కి తెలియకూడదు. ఒకవేళ తెలిసే ఏమీ తెలియనట్టు డ్రామాలాడుతున్నారా? ఎందుకంటే నెక్లెస్ వేసేటప్పుడు నా బదులుగా నేనే గీతనని అంజలి నా ప్లేస్లో కూర్చుంది. అలాగే గృహప్రవేశం అప్పుడు పాము పాము అని భయపడుతున్నట్టు చేసి అర్జున్ చెయ్యి పట్టుకుంది అంజలి. నాకు పెట్టాల్సిన గోరింటాకును అంజలి ముందు తన చేతులకి పెట్టించుకుందంటే, అమ్మా అంజలి, వస్తున్నా, నీ దగ్గరకే వస్తున్నా. అర్జున్ని నా నుండి ఎప్పటికీ వేరు చెయ్యలేవు.